హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో సంక్రాంతి పిండి వంటల్లో ఒకటైన జంతికలను చేసి చూపించబోతున్నానండి. చూడండి, మనం చేసిన జంతికలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో, కరకరలాడితే చాలా బాగా వచ్చాయి. ఫ్రెండ్స్, మీరు కూడా ఇంత క్రిస్పీగా ఉండే జంతికలు చేసుకోవాలనుకుంటే నేను వీడియోలో చూపించబోయే విధంగానే మీరు కూడా పిండిని కలిపి చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి. సో మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా జంతికలు చేయడం కోసం నేను ఇక్కడ కేజీ బియ్యం తీసుకుంటున్నానండి. నేను తీసుకునే రేషన్ బియ్యం. వీటిని ముందుగా బాగా కడిగి ఎండలో ఆరబెట్టుకోవాలి. జంతికలు క్రిస్పీగా రావాలంటే మనం తీసుకునే కేజీ బియ్యానికి పావు కేజీ వేపిన శనగపప్పును యాడ్ చేసుకోవాలి. ఈ వేపిన శనగపప్పును కూడా కాస్త ఎండలో వేసుకొని ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న కేజీ బియ్యాన్ని ఇంకా పావు కేజీ వేపిన శనగపప్పును కూడా రెండింటినీ కలిపి పిండి మిల్లులో బాగా మెత్తగా పిండి ఆడించుకోవాలి. ఈ విధంగా మెత్తగా పిండి ఆడించుకోవాలి. ఇలా అయితేనే మనం చేసే జంతికలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం జంతికలు కాస్త కారంగా ఉండడం కోసం మామూలుగా మనం రెగ్యులర్గా వాడే ఎండుమిర్చి కాకుండా సీమ మిరపకాయలు తీసుకోవాలి. సీమ మిరపకాయలు అని అడిగితే కిరాణా స్టోర్స్ వారు ఇచ్చేస్తారు. ఇలా మనం చేసే జంతికలకి ఈ సీమ మిరపకాయల పొడి వేస్తేనే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ సీమ మిరపకాయల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ సేమ్ మిరపకాయలు అవైలబుల్గా లేకపోతే నార్మల్గా వాడే ఎండుమిర్చి కారాన్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం జంతికల పిండి కలపడానికి వీలుగా ఉండే పెద్ద పళ్ళాన్ని తీసుకొని అందులో మనం ఆడించుకుని పిండి మొత్తాన్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మంచి ఫ్లేవర్ కోసం 3 స్పూన్ల వాముని యాడ్ చేసుకోవాలి. ఇలా వాముని వేయడం వల్ల జంతికలు చాలా బాగుంటాయి. వాము వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న సీమ మిరపకాయల పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి అంతటినీ బాగా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా వేడి నీళ్ళని వేసుకొని కలపాలి. ఇలా వేడి నీటిని వేయడం వలన జంతికలు గుల్లగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. వేడి నీళ్ళు వేస్తున్నాం కాబట్టి చేత్తో కలుపుకుండా మనం ఒకసారి స్పూన్తో కలుపుకొని కాస్త చల్లారిన తర్వాత అప్పుడు చేత్తో బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా ముద్దగా కలిపిన తర్వాత చిన్న పిండి తీసుకొని టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోకపోతే ఇప్పుడే మనం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా పిండిని అంతటినీ కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని మరీ గట్టిగా కాకుండా కాస్త సాఫ్ట్గానే కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కళాయి వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కనివ్వాలి. ఇప్పుడు మనం జంతికల గొట్టంలో చాలా ప్లేట్లు ఉంటాయి కదా, అందులో మనం జంతికలు వేసుకునే పెద్ద హోల్స్ ఉన్న ప్లేట్ను మాత్రమే తీసుకొని దానికి ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసిన తర్వాత ఇందులో కాస్త ఆయిల్ని పూసుకుంటే మనకి జంతికలు అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు మనం ఒక గిన్నెతో వాటర్ పెట్టుకొని దాంట్లో మన చెయ్యి తడుపుకుంటూ కొద్దిగా జంతికల పిండి తీసుకొని జంతికల గొట్టంలో పెట్టుకోవాలి. జంతికల గొట్టంలో సరిపడినంత పిండి పెట్టుకున్న తర్వాత ఒక జాలి గరిటెను కానీ లేకపోతే ఏదైనా ప్లేట్ పైన కానీ మనం జంతికలు వేసుకోవాలి. నేను ఇక్కడ అరిసెలను ప్రెస్ చేసే గరిటె ఉంటుంది కదా, దానిపైన జంతికలు వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ముందుగా వేడి చేసుకున్న ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకోవడానికి కొద్దిగా పిండి తీసుకొని ఆయిల్లో వేసుకొని చూడాలి. ఈ విధంగా పిండి పైకి వచ్చిందంటే ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు మనం వేసుకునే జంతికలను ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. జంతికలు వేసినప్పుడు కాస్త నెమ్మదిగా వేసుకోవాలి, లేకపోతే ఆయిల్ మొహం మీదకి తూలుతుంది. ఇలా వేసిన తర్వాత 1 నిమిషం తర్వాత ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ టర్న్ చేసిన తర్వాత 2 వైపులా బాగా వేగిన తర్వాత ఒక్కొక్క జంతికని తీసుకొని వేరే ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా మనం పిండినంతటిని కూడా జంతికలుగా వేసుకొని బాగా వేపుకొని తీసుకోవాలి. అంతేనండి, చాలా క్రిస్పీగా ఉండే టేస్టీగా ఉండే జంతికలు తయారైపోయాయి. చూసారు కదా మనం చేసిన జంతికలు ఎంత క్రిస్పీగా వచ్చాయో. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత బాగున్నాయో. సో ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన పిండిని యాడ్ చేసుకుంటూ నేను చెప్పిన విధంగా చేసి చూడండి, చాలా బాగుంటాయి. మీకు ఎలా వచ్చాయి మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.